హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు కొబ్బరి చిప్పలతో ఒక వస్తువు తయారు చేస్తున్నాను. అది మనకి ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం 3 కొబ్బరి చిప్పలు, ఫెవికాలు, కొబ్బరి చిప్పలకి ఒక సైడ్ నుంచి పెంకులాగా తీసుకున్నాను. ఇలా కట్ చేసిన కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కట్ చేసినవి. అవి తీసుకొని 3 కొబ్బరి చిప్పల్ని ఇలా పెట్టుకొని ఫెవికాల్తో అంటిస్తున్నాను. మధ్యలో చిప్ప ఆనుకునే విధంగా ఉంచి ఫెవికాల్ పెట్టుతో అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత కొంచెంసేపు అట్లా ఉంచాలి, ఎందుకంటే అది ఆరి గట్టిగా ఇలా వస్తుంది. ఇదిగోండి అట్లా. నేను మధ్యలో కొంచెం పేపర్ కూడా పెట్టాను గట్టిగా ఉండడం కోసం. తర్వాత ఈ చిప్పను తీసుకొని స్టాండ్ లాగా పెట్టుకుంటాను దానికి. ఇది కూడా ఫెవికాల్తో అంటిస్తున్నాను. ఆ 3 చిప్పలకి ఈ చిప్ప ఆనుకునే విధంగా ఉంచి ఫెవికాల్తో అంటిస్తున్నాను. ఎందుకంటే ఇట్లా పేపర్ బాల్స్ లాగా చేసి ఆ గ్యాప్ల్లో చిన్నవి సైడ్లు గ్యాప్ ఉంటాయి, అవి గట్టిగా ఉండడం కోసం పేపర్కి ఇలా గమ్ అంటించి మధ్యలో పెట్టుకుంటున్నాను. అలాగే చుట్టూ కూడా ఏంటంటే మనకి చిప్పలు ఊడిపోకుండా బరువు పడ్డప్పుడు ఉండడం కోసం చిన్న పేపర్ బాల్స్ లాగా చేసి 3 వైపులా అట్లా చేసి గమ్ము పెట్టేసి వాటికి అంటించేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉంటాయి. లేదా మనం ఏదైనా వాల్ పుట్టి లాంటివి తీసుకొని కూడా కలిపేసి పెట్టచ్చు, కానీ నా దగ్గర అవైలబుల్గా లేదు. అందుకని పేపర్స్ అలా పెట్టుకుంటున్నాను. గట్టిగానే అతుక్కుంటాయి ఫెవికాల్ కాబట్టి. ఆరిపోయిన తర్వాత చాలా గట్టిగా ఉంటాయి ఇవి. ఇలా 3 వైపులా అంటించాను. చూడండి ఇలా స్టాండ్ లాగా నిలబడింది. దాన్ని మనం పట్టుకోవడానికి అందంగా ఉంటుందని కాడలాగా పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో నుంచే ఒక చిన్న పెంకు లాంటిది తీసుకొని ఫెవికిక్తో అంటిస్తున్నాను ఫస్ట్. ఇందులో కూడా చిన్న గ్యాప్స్ ఉంటాయండి. ఆ గ్యాపులకి కవర్ అయ్యే విధంగా పేపర్స్ చుట్టి గమ్ముతో పాటు లోపల పెట్టి అంటించేసుకున్నాను. చూడండి ఇలా పట్టుకున్నా మనకేం కాదు, ఎందుకంటే ఫెవికిక్ చాలా గట్టిగా అంటుకుంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్ ఎలా ఉంది. నేను ఆల్రెడీ పసుపు కుంకుమ ముగ్గులు వేసుకునేటప్పుడు వాడటానికి ఆల్రెడీ కొబ్బరి చిప్పలే వాడుతున్నాను. ఇవేంటంటే విడివిడిగా శుక్రవారం పూట పసుపు వేరుగా, కుంకుమ వేరుగా, ముగ్గు వేరుగా పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ఇలా చేస్తే బాగుంటుందని చేశాను. చూడండి, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇలా పట్టుకొని మనం ముగ్గు చక్కగా వేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.